చాలా రోజులు అయిపోయింది మా వారి చేతి వంట తిని. ఆయన మాకు వండి పెట్టడం సంగతి పక్కన పెడితే నేను వండింది తినడానికి కూడా టైం లేకుండా పోతుంది ఈ మధ్య. కానీ తప్పదు, వైఫ్ కోసం పిల్లల కోసం. నేను మొన్న ఈ మధ్య ఒక మూవీ చూసాను, మలయాళం మూవీ, తెలుగులో డబ్బింగ్. మూవీ నేమ్ చెప్పడానికి నాకు నోరు తిరగదు. మనం ఎప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళు అంత గొప్ప ఇంత గొప్ప, ఇంట్లో పని చేస్తారు, బయట పని చేస్తారు, పిల్లలు అది ఇది అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ మూవీలో ఒక సీన్ ఉంటది, విడాకులు తీసుకోవడానికి వెళ్తారు వైఫ్ అండ్ హస్బెండ్. కరెక్టే, ఆడవాళ్ళు చాలా గొప్ప వాళ్ళే గానీ మగవాళ్ళు ఎందులో తక్కువ అంటారు. వైఫ్ డివోర్స్ అడుగుతుంది. రీజన్ ఏంటంటే హస్బెండ్ ఎక్కువ వైఫ్ తో టైం స్పెండ్ చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వైఫ్ ని పిల్లల్ని మంచిగా చూసుకోవడానికి డబ్బు సంపాదనలో పడతాడు ఆయన. ఆయన ఫీలింగ్ ఏంటి, ముందు మనం కొంచెం మనీ ఎర్న్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఆ తర్వాత మనం పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్యూచర్ లో మన పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటది అని ఆయన ఫీలింగ్. నిజంగా ఈ రోజుల్లో బయటికి వెళ్ళి రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో, ఎంత కాంపిటీషన్ ఉంటుందో బయటికి వెళ్ళి పని చేస్తున్న వాళ్ళకే తెలుసు. ఆఖరికి అది కూలి పని అయినా సరే మనం కాకపోతే ఇంకా 10 ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఇంత కాంపిటీషన్ లో కూడా గివ్ అప్ ఇవ్వకుండా వైఫ్, పిల్లలు, ఫ్యామిలీ అని కష్టపడే అబ్బాయిలు ఉన్నారు చూడండి, వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. లక్కీగా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ మన లైఫ్ లో ఉంటే టైం ఇవ్వట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లట్లేదు అని గొడవ పడకుండా వాళ్ళు టైం ఇచ్చినప్పుడు తీసుకోవడమే. టైం ఇవ్వనప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అర్థం చేసుకోవాలి. ఇన్ని చెప్తున్నాను కదా, అయినా నేను మా ఆయనతో టైం ఇవ్వట్లేదని గొడవ పడతా. కానీ వెంటనే రియలైజ్ అవుతా, బిజీగా ఉండుంటారులే సర్లే అని. మీరు కూడా ఇంతేనా?